ఒక కంటెంట్ ఎలా తయారు చేయాలంటే, ఇప్పుడు ఒక జబ్బొచ్చింది. ఏదో తెలియని కొత్త కొత్త జబ్బులొస్తాంటాయి కదా! వాటికి కొత్త కొత్త మందులు కనిపెట్టాలి. అంటే ఎంత కష్టం ఇప్పుడు కరోనాకు మందు కనిపెట్టడం ఎంత కష్టమైంది. అట్లా అంట. మందు కనిపెట్టడం ఎంత కష్టమో, ఆ జబ్బును తెలుసుకోవడం కూడా అంతే కష్టం అనమాట. ఓకే. అట్లా. ఆ జబ్బుని తెలుసుకుంటే మనం దాని విధంగా మందు కనిపెడతాడు. ఆ మందు కనిపెట్టడం ఎంత కష్టమో, అలాగే మందుకు జబ్బును తయారు చేయడం అంత కష్టం అనమాట. కాబట్టి మందుకు జబ్బును తయారు చేస్తే ఎలా ఉంటుందో అలా తెలుసుకోవాలి. అలాగే జబ్బుకు మందు తయారు చేయడం ఎలాగో అలా చేయాలన్నమాట. ఇలా రెండు తెలుసుకోవాలి. ఇలా చెప్పాలన్నమాట. ఒక సమస్య ఉంది. ఇప్పుడు జబ్బు ఉంది. జబ్బు వచ్చినట్టు మందు వస్తుందా రాదు. మనం కనిపెట్టాలి. ఎంత కష్టం. జబ్బు వస్తుంది కానీ దాని మందును మనమే కనిపెట్టాల్సి ఉంటుంది. ఒక కంటెంట్ ఇలా ఉంటుంది అనమాట. కంటెంట్ ఒక విషయాన్ని తయారు చేసి దానికి పరిష్కారం అనేది ఇలా చూపెట్టాలి. జబ్బు వస్తుంది కానీ మందు వస్తుందా జబ్బులాగానే రాదు. మనం క్రియేట్ చేసుకోవాలి. అలా అంత కష్టం ఉన్నట్టు. అలాగే ఒక మందు ఉన్నదనుకో దానికి జబ్బును తయారు చేయడం ఎంత కష్టం. అలాంటిది అనమాట. జబ్బు కూడా అలాంటిది. అలా ఉండాలన్నమాట. అయితే జబ్బు వస్తుంది కానీ డాక్టర్ను కూడా వస్తాడా? జబ్బు వచ్చినట్టు డాక్టర్ వస్తాడా? రాడు. కానీ ఇక్కడ డాక్టర్ను మనమే క్రియేట్ చేయాలన్నమాట. ఓకే. అలాగే పేషెంట్ను మనం క్రియేట్ అవుతాడు అక్కడ కాడు కదా. జబ్బు వస్తుంది కానీ పేషెంట్ క్రియేట్ అవుతాడా? జబ్బులో పేషెంట్ వస్తాడా? రాడు. ఆల్రెడీ ఉంటాడు కదా. అట్లాగే ఇక్కడ పేషెంట్ కూడా మనమే క్రియేట్ చేయాలి. డాక్టర్ని కూడా మనమే క్రియేట్ చేయాలన్నమాట. ఓకే. అట్లా అనమాట. అంటే ఇప్పుడు జబ్బుకు తగ్గ మందు ఎలా అయితే తయారు చేస్తామో ఆ విధంగా మనం ఒక పేషెంట్ను తయారు చేయాలి. జబ్బు వచ్చిన వ్యక్తిని తయారు చేయాలి. అలా జబ్బును తగ్గించే డాక్టర్ని మనమే తయారు చేయాలన్నమాట. ఓకే. అట్లా అనమాట. డాక్టర్ని కూడా మనమే తయారు చేయాలి. అది పేషెంట్ని కూడా మనమే తయారు చేయాలి. అంటే ఎట్లుంటే ఒక సినిమా తీస్తాం కదా. తీస్తే డైరెక్టర్ని కూడా మనమే క్రియేట్ చేయాలి. సినిమాని క్రియేట్ చేస్తారు డైరెక్టర్, అందరికీ తెలుసు కదా. అలాగే ఆ డైరెక్టర్ క్రియేట్ చేయాలి. ఆ సినిమా తీసే డైరెక్టర్ని క్రియేట్ చేయాలి సినిమా లాగానే. అదే దాన్ని చూసే ప్రేక్షకుడిగా క్రియేట్ చేయాలి. ఓకే. అట్లా అనమాట. చూసే ప్రేక్షకుడి తగ్గట్టు సినిమా ఉండాలి. మన సినిమా కూడా క్రియేట్ చేసే విధంగా డైరెక్టర్ ఉండాలి. ఇట్లా ఉండాలన్నమాట కంటెంట్ క్రియేటివ్ అంటే విత్తనం పెడతాం. విత్తనానికి చెట్టు వస్తుంది. చెట్టు ఉండి విత్తనం వస్తుంది. కానీ విత్తనాన్ని పెట్టే రైతును కూడా ఇక్కడ మనమే సృష్టించాలి. మనమే పెట్టాలి, మనమే సృష్టించాలి. అలాగే ఆ విత్తనం పెట్టిన తర్వాత చెట్టు వస్తుంది. ఆ చెట్టు నుండి కాయ వస్తుంది. అంటే విత్తనం వస్తుంది కదా. దాన్ని తినే వాడిని కూడా మనమే సృష్టించాలన్నమాట. అట్లా అనమాట. ఓకే. ఆ విత్తనాన్ని అంటే ఆ చెట్టుకు కాసిన విత్తనాన్ని లేదా విత్తనాన్ని తినే విధంగా ఆ తినేవాడు ఉండాలి. తినేవాడికి ఇష్టమయ్యేలా ఆ పండు ఉండాలి. అలా క్రియేట్ చేయాలన్నమాట. వాళ్ళు పెట్టేవాడికి ఇష్టమయ్యేటట్టు చెట్టు ఉండాలి. చెట్టు పెట్టేవాడు పెట్టినట్టుగా ఉండాలి. ఇలా క్రియేట్ చేయాలన్నమాట ఒక విషయాన్ని. ఓ కథలాగా ఇప్పుడు సిఐడి అని ఒక సీరియల్ ఉంటుంది. అలా ఎట్లుంటుంది అట్లా. అంటే ఇప్పుడు మన ఊరు మనకు తెలుసు. ఊరుకు మనం తెలుసు, మనకు ఊరు తెలుసు. ఊరుకు మనం తెలుసు. కానీ అమెరికా పోయినాం, రష్యా పోయినాం. పోతే మనకి ఎవడు హెల్ప్ చేస్తాడు, మనం ఒక్కరే పోయినాం అనుకో. మనకేం తెలుసు ఆడ ఏది ఇక్కడ ఉండదో మనకేం తెలుసు. మనకు ఊరు తెలియదు, ఊరుకు మనం తెలియం కదా. అలాంటి ఊరిని కూడా మనం తెలుసుకోవాలంటే మన సొంత తెలివి కావాలి, క్రియేటివిటీ, సొంత ఓన్ టాలెంట్ కావాలి, మన హుషారు. ఊరు మనకు తెలవాలి అంటే ఏంది, అది కూడా మన క్రియేటివిటీ. దానికి మన క్రియేటివిటీ తెలిసి ఉండాలి. ఇలా పరిచయం అవుతాం ఒకరికొకరు కదా. మన ఊరిలాగా మన ఊరు అందరి పరిచయం అవుతుంది, మన ఊరికి మనం పరిచయం అవుతాం. కొత్త ఊరు చాలా కష్టం అనమాట. ఎటు పోద్దో, ఏ రోడ్ ఎటు పోద్దో, ఏడ పడతామో, ఏడ లేస్తామో ఏది తెలియదు కదా. చెరువు ఎక్కడో, బావి ఎక్కడో, కుంట ఎక్కడో తెలియదు కదా. అవి తెలుసుకోవడమే స్వయం శక్తి అనమాట. ఈ శక్తి ఉండాలి రైటర్కు.